ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్స్ ఐక్యవేదిక జిల్లా చైర్మన్ సయ్యద్ చాంద్ బాషా మాట్లాడుతూ మే 5వ తేదీన గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు జరగబోవు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక సదస్సు నిర్వహించనున్నట్లు ఐక్యవేదిక సదస్సుకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ, రాష్ట్ర ఐక్యవేదిక సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్ విచ్చేయుచున్నట్లు, మిగతా ఐక్యవేదికలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక సదస్సుకు ఎజెండా 2 ఉన్నాయని, ప్రధానంగా 12 డిమాండ్లతో ఐక్యవేదిక సదస్సు నిర్వహించనున్నట్లు, మొదటి డిమాండ్ గా సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ని ఇవ్వాలని, ఎన్ఎంఆర్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు 2 నోస్టల్ ఇంక్రిమెంట్స్ కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ పిఆర్సీ బకాయిలు, పిఎఫ్, జీపీఎఫ్ బకాయిలు 25,000 కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేయాలని, 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్లకు జీతాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, వీటితో పాటు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఏ ప్రభుత్వమైనా ఐక్యవేదిక సదస్సులో నిర్వహించిన ఈ 12 డిమాండ్లను నెరవేర్చాలని, ఈ ఐక్యవేదిక సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ అందరూ ఐక్యంగా కలిసి విజయవంతం చేయాలని గుంటూరు జిల్లా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యవేదిక చైర్మన్ సయ్యద్ చాంద్ బాషా కోరారు. నమస్కారం, నా పేరు చాంద్ బాషా. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక గుంటూరు జిల్లా చైర్మన్గా ఉన్నాను. మరి ఈరోజు గుంటూరు జిల్లాలో మే 5వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక సదస్సును నిర్వహిస్తున్నాం. వీటికి ముఖ్యంగా మిగతా జేఏసీలతో కంపేర్ చేసుకుంటే మా జేఏసీకి అజెండా 2 ఉన్నటువంటి జేఏసీ ఐక్యవేదిక. ఈ ఐక్యవేదిక యొక్క ముఖ్య ఉద్దేశం 12 డిమాండ్లతోటి ఈ ఐక్యవేదిక సదస్సును నిర్వహిస్తున్నాం. మొట్టమొదటి డిమాండ్ సిపిఎస్ను రద్దు చేయాలి, ఓపీఎస్ను రీస్టోర్ చేయాలి. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 2 నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క బకాయిలు ఏవైతే ఉన్నాయో 25,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించే విధంగా చట్టబద్ధత చేయాలి. 1వ తారీఖు జీతాలు అందించే విధంగా చట్టబద్ధత చేయాలి. దానితో పాటు ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కూడా కేటాయించాలి. వీటన్నిటితో పాటు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను వారి యొక్క సమస్యలను కూడా పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలి. ఎందుకంటే ఆర్టీసీ సగం విలీనంలో ప్రభుత్వంలో ఉంది, బస్సులు కార్పొరేషన్లో. వీటిని పరిష్కరించుటకు ప్రత్యేక కమిటీ వేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఐక్యవేదికలు దాదాపుగా 12 డిమాండ్స్ తోటి ఐక్యవేదికలు జిల్లా సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నేను కోరుతూ ఉన్నా. దీనితో పాటు ముఖ్యంగా ఉద్యోగులు ఎవరైతే వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేవారు ఆ రోజు మే 5వ తేదీన పోస్టల్ బ్యాలెట్ తేదీ కూడా ఉన్నది. ఉదయం 10 గంటలకే వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు ముగిసిపోతుంది. కాబట్టి తద్వారా వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని కూడా వారందరికీ మనవి చేసుకుంటూ రేపు 5వ తేదీన జరిగేటువంటి మే 5వ తేదీన జరిగేటువంటి జిల్లా ఐక్యవేదిక సదస్సుకు రాష్ట్ర చైర్మన్ శ్రీ కెఆర్ సూర్యనారాయణ గారు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారు. అట్లాగే సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్ గారు కూడా విచ్చేయుచున్నారు. కాబట్టి ఈ సభను వేలాదిగా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.